అశోక్ గౌడ్ అన్న గారు, కాంగ్రెస్ అది లక్ష్మీనారాయణ కాలనీ సీనియర్ సిటిజన్ వెంకటరెడ్డి గారు, పీటర్ కాలనీ సెక్రటరీ బొడ్డు రవీందర్ గారు, ఇది లక్ష్మీనారాయణ కాలనీ సీనియర్ సిటిజన్ పెద్దలు నాగేశ్వరరావు గారిని, అన్న ఇది తీసుకోండి, ఇది తీసుకోమన్నా, ఇది తీసుకోండి. పూర్ణచందర్ గారు, రాజారాం గారు, సురేందర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, లారీ వెంకటన్న, మీసాల రామ్లన్న, లక్ష్మణ్, లాదర్, లక్ష్మారెడ్డి, సురేందర్ రెడ్డి గారు, చిన్నారెడ్డి, నరసింహులు గారు, చారి, నాగేశ్వర, మల్లుబాయి గారు, లక్ష్మణ్ సేన్, నర్సిరెడ్డి పోలీస్, రామారావు గారు, బ్రహ్మచారి బ్రహ్మచారి గారు, పృథ్వీ, మహేష్ కుమార్, సంజయ్ యాదవ్, వేణు, బాలు, డాక్టర్ రాజు గారు, నర్సింగ్ గారు, పరమేష్, బొట్టు రఘు గారు, యూత్ మెంబర్స్ మహేందర్, చిన్న, కుమార్, పృథ్వీ, నరేష్, జాగ్ పాషా, దేవేంద్రనగర్ కాలనీ నుంచి లతా మేడం గారు వేదికపైకి రావాలని. లతా మేడం గారు, ప్రసాద్ గారు, భిక్షపతి గారు, వాటర్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ యాదగిరానా మన పట్టు ఉంటాయి కదా. లారీ సత్తాన, నర్సింగ్, ఎలక్ట్రీషియన్ నర్సింగ్, విషపతి చారి, యాదగిరి సైడు ఏమైంది, ఎక్కడ లక్ష్మి గారు, వెంకటేశం, వెంకటన్న, నరసింహారెడ్డి అన్న వేదికపైకి రావాలి. సేటు నరసింహారెడ్డి అన్న దింపండి.
తర్వాత ఇస్తాను. వాసిరెడ్డి శ్రీధర్ ప్రసాద్, లక్ష్మక్క అమ్మా రాండి రామా లూద్మరేక రండి, అందరు వేసుకున్నాం. మహిళలందరూ ముందుకు రండి అమ్మ. పద్మక్క, పద్మ, రమ, సైడ్ కని రండి అమ్మ, సైడ్ కని రండి. బ్రహ్మచారణ, మంచిగా వస్తే మంచి ఫోటోలలో బ్రహ్మచారి, ఎందుకు ఇట్లా చేస్తారు? నరసింహారెడ్డి అన్న రండి కరణ్, విశ్వచారి గారు, మీ చారి సంఘం సభ్యులందరూ దయచేసి మీరు ముందుకు రావాలి. పేరు పేరున అందరికి కట్టుకోలేను. దయచేసి మా వెనకాలకు లైన్ కదా శంకరన్న గారు రండి. నరసింహ గారు రిటైర్డ్ ఎంప్లాయ్. నర్సిరెడ్డి గారు తీసుకున్న వాళ్ళు కండవలు వేసుకున్న వాళ్ళు కొంచెం మహిళలు కండవలు ప్రతి ఒక్కరూ దయచేసి పేరు పేరున గుర్తు చేస్తూ ఉన్నాము. దయచేసి ప్రతి ఒక్కరు మన ఎంపీ గారి దగ్గరికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని మనం చేస్తూ ఉన్నాము. దయచేసి కొంచెం వెనక్కి జరిగి తీసుకోండి. దయచేసి కండలు వేసుకున్న వాళ్ళు కొంచెం ఒకసారి దిగండి, మనందరం కలిసి ఒక పెద్ద ఫోటో వస్తుంది, కలిసి తీసుకుందాం. దయచేసి అన్న సురేందర్కి ఏంటి, బి సురేందర్, బొట్టు సురేందర్ గారికి. ఓకే. పరమేశ్వరరెడ్డి చేతి గుర్తుకే, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీలో చేరుతూ మరి గతంలో మనకు కార్పొరేటర్ గా ఉన్నటువంటి మల్లెమల్ల పరమేశ్వర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన కాలనీని ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. మరొకసారి మనం కాలనీలో ఉన్నటువంటి సమస్యల్ని పూర్తి చేయడం కోసం అన్నకు అతి పెద్ద మెజార్టీతో మనందరం కలిసి గెలిపించాల్సిందిగా మరొకసారి మీ అందరినీ వేడుకుంటూ చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. మధుబాబు గారు ఎక్కడున్నా రావాలి. మధుబాబు గారు సురేందర్ గారికి, భిక్షపతి చారి గారు, బోరంపేట కృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం.
బోరంపేట కృష్ణ గారు, ఒల్లూరు శ్రీనివాస్ గారు వేదికపైకి రావాలి. రజితా పరమేశ్వర రెడ్డి గారి నాయకత్వం, రజితా పరమేశ్వర రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాలనీలో ఉన్నటువంటి అధ్యక్షుడిగా మరి వారి యొక్క సేవలను అందిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క విజయ కీర్తనం కోసం కాలనీ వాసులందరూ కూడా మరి పరమేశ్వర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ వారికి సపోర్టుగా ఈరోజు కాలనీ మొత్తం కూడా ఏకమై ఇక్కడికి రావడం చాలా సంతోషదాయకంగా ఉంది. మరి ఈ స్ఫూర్తితోనే వచ్చే 10 రోజులు కూడా అన్నగారికి పూర్తి మద్దతు తెలుపుతూ చక్కగా ప్రచారం చేస్తూ ప్రతి ఓటర్ని కలుస్తూ అభివృద్ధి చేస్తున్నటువంటి పనులను మరి కీర్తిస్తూ తప్పకుండా చేతి గుర్తుకు ఓటేపించుకొని మన కాలనీ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ కాలనీ అందరినీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటున్నాం. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర దిక్సూచి అయినటువంటి మన ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారి యొక్క వాయిస్ వినడానికి మరి ఎంతో మంది ఉత్సుకతో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కావున మరి వారి యొక్క ప్రసంగం కూడా ఉంటుంది, అందరూ వీక్షించి మరి పరమేశ్వర్కి అందరి యొక్క ఆశీస్సులు అందజేసి మరి 10 రోజులు కూడా మనం చక్కగా ప్రచారం చేసి ఓటుకు ఒక గడపకు వెళుతూ మనం ప్రచారం చేసి వారి యొక్క అభివృద్ధి పనులు ఎలా ఉంటాయి, వారు చేసే పనులు సమస్యలు ఎలా తీరుస్తారో మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మన యొక్క కాలనీ యొక్క సమస్యల్ని మరి తీర్చుకోవడం కోసం మనందరం ఏకమై అత్యధిక మెజారిటీతో మన యొక్క పరమేశ్వర్ రజితారెడ్డి గారిని తప్పకుండా అత్యధిక మెజారిటీతో మనందరం కలిసి గెలిపించాల్సిందిగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ రాజు గారు వేదికపైకి రావాలి. ముందు నుంచి గౌరవనీయులు మల్కాజ్గిరి ఎంపీ మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి దిక్సూచి అయినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి అన్న గారు ఇక్కడికి విచ్చేసి మన కాలనీ యొక్క పెద్దలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్పిస్తూ మరి ఈ యొక్క స్ఫూర్తిని అందిస్తూ జరగబోయే ఎన్నికల్లో మన ఉప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్ద మెజార్టీని మనందరం కూడా చవి చూసేటట్టుగా పనిచేద్దామని చెప్పేసి మన కాలనీ సభ్యులందరినీ కూడా మరొకసారి వేడుకుంటున్నాం. కాలనీ అధ్యక్షులతో పాటు మనతో ఉన్నటువంటి మిత్ర బృందాలందరినీ కూడా మరి కాంగ్రెస్ పార్టీలో చేర్పిస్తున్నందుకు అధ్యక్షులు లుకాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇదే స్ఫూర్తితోటి మనందరం కూడా మనందరికీ స్ఫూర్తినిస్తూ మరి నేను నిలబడితే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుందని నేను నిలుతున్నా కింద. సార్ కండు గ్రూప్ రావట్లేదు, గ్రూప్ రావాలి. అయిపోయింది నాన్న. కుమార్ యాదవ్ ఒకసారి పైకి రా. అన్న సైడ్ రాన్న కొంచెం.
ఇప్పుడు సీతక్క గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రజిత పరమేశ్వర్ రెడ్డి గారికి మరి అత్యధిక మెజార్టీని ఇవ్వడం కోసం, మీ అందరి యొక్క అమూల్యమైన ఓటును అడగడం కోసం మన ఎంపీ గారు తెలంగాణ ప్రాంత మరి రాష్ట్రానికే దిక్చూసిగా పనిచేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని ఎట్లా మభ్యపెడుతూ ఏ రకంగా మోసం చేస్తూ ఈ 7 సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి కుల మత రాజకీయ అవినీతిని ఎండగడుతూ మరి పనిచేస్తున్నటువంటి సోదరులు రేవంత్ రెడ్డి గారికి, పరమేశ్వర్ రెడ్డి గారికి, డివిజన్ నాయకులకు, నూతనంగా పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చినటువంటి మరి మనులకు, సోదరులకు, యూత్కు అందరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు, మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం. కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక దిక్చూసిగా, ఒక లౌకిక పార్టీగా, అభివృద్ధి చేసేటువంటి పార్టీగా, అనేక లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి పార్టీగా, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ. ఈరోజు ఈ దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొస్తే ఈనాటి పాలకులు విభిన్నమైనటువంటి విధానాలతోటి ఎక్కడికక్కడ ప్రజల యొక్క భావోద్వేగాలతోటి ఆటాడుకోవడం తప్ప ఎక్కడ ఏ గల్లీలో ఏం అభివృద్ధి చేసినా మాత్రం చెప్పలేకపోతున్నారు. ఎంతమంది నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించారో ఈ రాష్ట్రం, ఈ టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ చెప్పలేకపోతున్నారు. కేవలము మరి కులాల పేరుతోటి, మతాల పేరుతోటి, దేవుళ్ళ పేరుతోటి రాజకీయం చేసి ప్రజల మధ్య విభజన తీసుకొచ్చి దానికి మరి మేమే వారసులమని చెప్పుకుంటా ఉన్నారు తప్ప ఈరోజు ఒకటి గమనించాలి, ఎంఐఎం అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా అన్నీ కూడా ఒకటే తాను ముక్కలు, అవి వేరు వేరు కాదు. ఈరోజు ఎలక్షన్లు వస్తే ప్రజల్ని వేరు చేసి ఓట్లు సంపాదించుకోవడం కోసం వేరు వేరు డ్రామాలు చేస్తా ఉన్నారు. ఇవాళ ఎంఐఎం పార్టీ ఉంది, ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా ఉంటుందో వేరే రాష్ట్రాల్లో పోయి పోటీ చేసింది ఎమ్మెల్యేలు చీల్చ కోసం. కేసీఆర్ చెప్తారు అక్కడ బీజేపీని అధికారంలోకి తీసుకురావాలంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి ముస్లిం ఓట్లను చీల్చాలంటే ఎంఐఎం పార్టీ పోయి అక్కడ పోటీ చేస్తుంది. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో మాత్రం పోటీ చేయరు. నిన్న మరి ఇక్కడే బీజేపీ పోటీ ఉన్నటువంటి మరి దుబ్బాకలో మాత్రం ఎంఐఎం పోటీ చేయదు. ఇవాళ ఇక్కడికి వచ్చేసరికి కూడా కేవలము ప్రజల్ని ఇబ్బందుల పాలు చేయడం కోసం వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం, పరమేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, గల్లీ గల్లీకి పని చేసిండు, అభివృద్ధి చేసిండు. దానికి దిక్చూసిగా, దానికి ఉదాహరణగా ఈరోజు మీరు అందరూ కూడా పరమేశ్వర్ రెడ్డి గారిని గెలిపించడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ ఇక్కడ హైదరాబాద్ అభివృద్ధి కానీ, చుట్టుపక్కల అభివృద్ధి కానీ ఈరోజు జాబులు చేస్తున్నారంటే ఆనాటి ప్రభుత్వాలు ఇచ్చినాయి తప్ప ఈ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను కూడా బిక్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఎలక్షన్లు వస్తేనే ప్రభుత్వానికి పథకాలు గుర్తుకొస్తాయి, ఓట్లుంటేనే ప్రజలకు ఏదో ఇది ఇస్తున్నాం అది ఇస్తామని నిలబెట్టేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దయచేసి ప్రజల కోసం పాటుపడేటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మనమందరం కూడా డిమాండ్ చేస్తే సోనియమ్మ గారు తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల యొక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, గతంలో కూడా ఇక్కడ మూల మీద నేను కూడా అప్పుడు ఇన్ఛార్జిగా వచ్చిన మన సోదరుడు రేవంత్ రెడ్డి గారి యొక్క గెలుపు కోసం ఇక్కడ మీటింగ్ పెట్టినాం. మీరందరూ కూడా ఆదరించారు, గెలిపించారు. తప్పకుండా మీ అందరికీ సేవ చేయడం కోసం, గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పనిచేయడం కోసం మన యొక్క మరి రజిత గారు కూడా గెలిస్తే తప్పకుండా ఎంపీ గారికి మీకు అనుసంధానంగా పనిచేసి మరింత అభివృద్ధి సాధించుకుందాం. ఎవరో గవర్నమెంటే వచ్చి చేయాల్సినటువంటి అవసరం లేదు. గల్లీలో ఉండేటువంటి నాయకుడు కరెక్ట్ గా ఉంటే ఢిల్లీ దాకా కూడా మనం సాధించుకోగలుగుతాం, ఏదైనా పని చేయగలుగుతాం. కాబట్టి దానికి ప్రత్యక్ష ఉదాహరణ పరమేశ్వర్ రెడ్డి గారు. తప్పకుండా అందరూ మరి వాళ్ళు చెప్పేటువంటి మాయమాటలలో పడకండి, వాళ్ళు చేసేటువంటి మరి తప్పుడు ప్రచారాలను వినకండి. ఇప్పటి వరకు ఇక్కడటువంటి కార్పొరేటర్లు ఏం చేసిరో, ఎట్లా దందాలు జరుగుతున్నాయో మీకు అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి రజిత గారి యొక్క మరి చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నమస్కారాలు. జై కాంగ్రెస్.
మహేష్ యాదవ్, మహేష్ యాదవ్, కుమార్ యాదవ్, సత్తయ్య యాదవ్, రండి ముందుకు రండి. ప్రదీప్, రఘుపతి రెడ్డి గారు, భాష కాంగ్రెస్ నాయకుడు నాని గారికి సామ్యాల్ బాబాయ్ రండి. అక్కడ సామ్యాల్ గారు, దయచేసి ప్రతి ఒక్కరు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో లక్ష్మీనారాయణ కాలనీలో ఈ సమస్యలు మా జనరల్ సెక్రటరీ గారు వివరించవలసిందిగా కోరుతున్నాను. గౌరవ పెద్దలు ఈరోజు వాస్తవానికి పెద్ద సమస్యలు అంటే మనకున్నటువంటి అతి ప్రధానమైనది పొద్దున్న లేస్తే పాపం మీకు తిరుగుతున్నప్పుడు ఇంటికి పోదామంటే సగం చొప్పులు తీసి పాయింట్లు లేపుకొని తిరుగుతున్నటువంటి దుస్థితి ఉంది మన దగ్గర. కనీసం ఒక 6 నెలల నుంచి 6 సంవత్సరాల నుంచి ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు వస్తే ఒక కార్పొరేటర్కి చెప్పితే కార్పొరేటర్ రాకపోగా కార్పొరేటర్లు నిలదీస్తే ఆయన మనల్ని అంటాడు, మీకు మోరి సాపిస్తానికి నేను వచ్చిన అంటాడు ఆయన. మనకు 40 సంవత్సరాల నుంచి రెసిడెన్షియల్ జోన్ చేయమని చెప్పి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నాలు అనేక సందర్భాలు చేసినామన్నా. ఇప్పటి వరకు అక్కడ ఏంది మన గట్టి పొలాల దగ్గరనేమో రెసిడెన్షియల్ జోన్ చేసేరు. మన లక్ష్మీనారాయణ నగర్ కాలనీలా వీళ్ళందరూ టీఆర్ఎస్లో ఉన్నారు. టీఆర్ఎస్లో ఉంటే మన కాంగ్రెస్ పార్టీలోకి పని చేస్తున్నారని చెప్పేసి దొంగ మాటలాడి దోబూచులాడి లాస్ట్లో నిన్నటి వరకు కూడా మీకు తెచ్చేసినాము, అయిపోయింది, ఇంకా పేపర్ చూపిస్తాము, మీరందరూ మాకు టీఆర్ఎస్ పనిచేయాలని చెప్పి మభ్యపెట్టినటువంటి సందర్భం అన్న. పాపం వీళ్ళందరూ కూడా ఏంటిది ఇంతమందిని మేమే సఫర్ చేస్తున్నామా అని ఒక చిన్న బాధ కూడా ఉండే అన్న మాకు. ఆ బాధ మాకు ఇప్పుడు లేదు. పరమేశ్వర్ రెడ్డి అన్న గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి ఎట్లయితే ఉందో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది. ఇప్పుడు వచ్చిన తర్వాత మా అన్న మాకు ఆ 2 సమస్యలు మీ ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా మీకు వస్తూనే ఉంటాం, మా సమస్యలు కూడా చెప్తూనే ఉంటాం అన్న. దయచేసి ఏమనుకోకూరి, మాకు రెసిడెన్షియల్ జోన్ ప్రధానమైనది. రెండవది ఈ యొక్క డ్రైనేజీ సమస్య తీరిపోతే అక్కడక్కడ చిన్న కొన్ని రోడ్లు ఉన్నాయన్న. ఇక ఆ రోడ్లు అయిపోతే కనుక మా పూర్తి సమస్యలు తీరిపోతాయి. మాకు చాలా నమ్మకం ఉన్నది. మేము అత్యధిక మెజార్టీ తోటి తప్పకుండా రజితా మేడం గారిని కార్పొరేటర్ చేసే తీర్థం. భారీ మెజార్టీ ఎందుకు చెప్తున్నామంటే అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, పెద్దలు, కాలనీలో ఉన్నటువంటి అతి పెద్దలందరూ కూడా అన్నకు సపోర్ట్ చేస్తున్నారు. అందరం కూడా సపోర్ట్ చేస్తున్నారు. అయిపోయింది అని ఫీలింగ్లు ఎవ్వరు రాకుంటే తల్లి ఇంటింటికి పోవాలి, ఓటర్ను చూడాలి, ఓటు ఎక్కడ పడుతుంది, ఏం జరుగుతుంది అనేది మాత్రం మీరు చక్కగా చూసుకొని మన అందరం క్షేత్రస్థాయిలో మేడం చెప్పినట్టు క్షేత్రస్థాయిలోనే మనం పనిచేద్దాం. తప్పకుండా గెలుస్తాం, గ్యారెంటీగా గెలుస్తాం. కార్పొరేటర్గా మేడం కంపల్సరీగా కౌన్సిల్లో కూర్చుంటుందని నేనైతే ధీమాగా మీ అందరికీ చెప్పుకుంటున్నాను. అయితే ఇక్కడ మంచినీటి సమస్య కూడా చాలా ఉండే అన్న. అయితే మన పరమేశ్వర్ రెడ్డి అన్న ఈ 3 గలీల సగం రోడ్లు కూడా మొత్తం మట్టి రోడ్లే ఉండే. తిరుగుదామన్నా ఏది వచ్చినా కూడా ప్రాబ్లం ఉండే. మంచినీటి సమస్యను తీర్చిండు, రోడ్లు వేసిండు, ఏ కరెంటు ఏదంటే ఆ పని చేసి పెట్టినటువంటి కార్పొరేటర్ గారు మన దగ్గరకు వస్తే మేము ఊకుంటాం. మా ఇంట్లో మనిషిని మనం గెలిపించుకోలేమా? మన ఇంట్లో మనిషి ఆయన. మనందరం కూడా తప్పకుండా అందరికీ సోదరుడే. దయచేసి తప్పుగా మాట్లాడితే నన్ను దీవించండి, లేకపోతే క్షమించండి. కానీ అన్న ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి టైం. నేను ఇక్కడ లక్ష్మారెడ్డి అన్న మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని కల్పించడానికి పాపం ఆయన చాలా అంత క్లౌడీ ఉండే. అయినప్పటికీ కూడా మీ మాట అన్న, మీ స్పీచ్ అన్న మాకు ఎప్పుడు రోమాలు లేస్తూనే ఉంటాయి అన్న. మీ భావన, మీ మాట తీరు చాలా గొప్పగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉంటూ మన తెలంగాణ రాష్ట్రానికి కూడా సీఎంగా మారబోతున్నటువంటి వ్యక్తి. అందరినీ
అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా స్ఫూర్తిగా గొప్పగా పనిచేయడానికి మాకు ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి మీకు దయచేసి మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఈరోజు లక్ష్మీనారాయణ కాలనీకి వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున మా సీతక్క నాయకత్వంలో గతంలో పార్లమెంట్ ఎన్నికలలో మీరు సంపూర్ణమైన మద్దతు ఇచ్చి భారతదేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నన్ను ఎంపీగా పంపిస్తే మీ తరపున నాడు చెప్పిన ప్రశ్నించే గొంతునైతే ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నేను కొట్లాడతాను. మీరు ఏ విశ్వాసంతోనైతే నమ్మకంతోనైతే నన్ను గెలిపించిందో మీ విశ్వాసం సన్నగిల్లకుండా లక్ష్మీనారాయణ కాలనీలో మోకాళ్ళంతా నీళ్ళు వచ్చి 3-4 రోజులు మీరు ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది. మున్సిపల్ మీటింగ్లో మున్సిపల్ అధికారుల నుంచి కార్పొరేటర్ వరకు అందరిని అడిగి కడిగి వంగబెట్టి 2 బుద్ధి మీ మోరీ రిపేర్ కోసం నిధులు తీసుకొచ్చాను. ఇవాళ కూడా నేను వస్తుంటే చూసుకుంటూ వస్తున్నా, మొత్తం మోరే ఉంది. ఇదేం వానకాలం కాదు, లేకపోతే ఇప్పుడేం వానలు గురవలే. అయినా లక్ష్మీనారాయణ కాలనీ రోడ్ల మీద మురికి వార్తనే ఉంది. 3 ఏళ్ల నుంచి మిత్రుడు చెప్తున్నాడు, 3 ఏళ్ల నుంచి ఇట్లే ఉందని. మరి నేను ఒక మాట అడగదాచుకున్నాడు. మా అక్కలు మా పెద్దమ్మలు అందరూ అమ్మ గాడిద కట్టేసి ఆవు పాలు విడితే వస్తాయా చెప్పు. మీరు కార్పొరేటర్గా టీఆర్ఎస్ వాళ్ళని గెలిపించి ఇక మా పరమేశ్వరం చెప్పమంటే పాప పరమేశ్వర తిప్పలు పడుతూనే ఉన్నాడు. శాతనైన కాడికి మన రోడ్లేదు కానీ కాలనీల మోరీలేదు కానీ విషయాలు నా దృష్టికి తీసుకొస్తే ఆల్రెడీ 2 పనులు మంజూరు చేయించినాం, ఇంకా 2 ఉన్నాయి. ఎమ్మెల్యే సాబ్ పోయి ఒత్తిడి పెట్టినట్టు అన్ని రేవంత్ రెడ్డి చెప్తే పరమేశ్వర్ చెప్తే రేపు ఎన్నికలలో మేమే ముఖం పెట్టుకొని పోవాలి. అవి ఆపూరు ఎన్నికల వరకని గట్ల తయారైంది. ఇక రెండవది, వాస్తవంగా టీఆర్ఎస్ వాళ్ళు చాలా పనులు చేసినామంటూ నిజంగానే లక్ష్మీనారాయణ కాలనీకి ఉప్పల్కి చాలా పనులు చేస్తే పాత కార్పొరేటర్ని మార్చి కొత్త ఆయనను ఎందుకు తెచ్చారు? మొత్తం హైదరాబాద్లో అందరికి పాత వాళ్ళకి ఇచ్చి ఒక ఉప్పల్లో మాత్రం పాత ఆయనను దాచిపెట్టారు, రూమ్లో వేసి తాళం వేసారు. ఎందుకు నిజంగా పని చేస్తే మా కార్పొరేటర్ మొనగాడు బాగా పనిచేసిండు, మీ బస్తీళ్ళనే వండుకున్నాడు, మీ మోరీలు తీసిండు, మీకు రోడ్లు వేయించిండు, మీకు తాగడానికి నీళ్ళు ఇచ్చిండు, మీ కరెంట్ ఇప్పించిండు, మీది ఇండస్ట్రియల్ నుంచి రెసిడెన్షియల్ జోన్ కింద మార్చిండు, 20 లక్షల రూపాయలు కట్టే మీ ఇంటి పన్ను 25,000 తగ్గించిండు. ఇప్పుడు మాకేయకపోతే ఇంకెవరికి వేస్తారని చెప్పి బరాబర్ లక్ష్మీనారాయణ కాళ్ళు కూర్చొని మిమ్మల్ని ఓట్లు అడిగేటోడు. ఇవాళ ఏం పని చేయలేదు, కమిషన్లో కక్కుర్తి వాడి వచ్చిన కాడికి బుక్కిండు, ఇట్లా వండుకున్నాడని ఆయన దాచిపెట్టి కొత్తని బయటకు తీసాడు. ఏనుగులను తినేటోడు పోయిందంటే పీనుగలు తినేటోడు వచ్చిండని వెనకటి ఎప్పుడు గత మాసంలో తీసుకొచ్చి పెట్టింది. ఇవాళ మీరు ఆలోచన చేయండి, గతంలో పరమేశ్వర్ కార్పొరేటర్ ఉన్నప్పుడు ఎన్ని పనులు చేసి మొన్నటిసారి అనుకోకుండా పరమేశ్వర్ మీరు అందరు గెలిపిద్దామనుకున్నా కూడా ప్రభుత్వం 2 రోజుల ముందు పరమేశ్వర్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి తొండి పంచాయతీ చేసి మొండి పంచాయతీ చేసి వాళ్ళ కార్పొరేటర్ గెలిచింది. హనుమంత్ రెడ్డి వాళ్ళు గెలిచింది. ఓడిపోయినా కూడా పరమేశ్వర్ దాని ఇంటికాడు ఉన్నాడా? గెలిచినా ఓడినా మీ మధ్యలోనే ఉన్నాడు, మీ బిడ్డకు ఉన్నాడు, మీ కష్టాలు తెచ్చుకున్నాడు, మీకు ఏ సమస్య వచ్చినా వాటిని పరిష్కరించడానికే పనిచేసాడు. మరి ఇవాళ 5 ఏళ్ళు కార్పొరేటర్ ఉన్నప్పుడు పనిచేసిండు, 5 ఏళ్ళు ఓడిపోయినప్పుడు కూడా మీ మధ్యలో ఉండి మీకోసం పనిచేసిండు. ఇవాళ మీకు ఒక అవకాశం వచ్చింది, మీకు నచ్చిన వాళ్ళకి మళ్ళీ ఓటు వేసుకునే పరిస్థితి. ఇవాళ మోడీ పార్టీ వాళ్ళు చెప్తారు, మేయర్ వస్తే 25,000 ఇస్తాం, కార్లు పోయిన వాళ్ళకి కార్లు ఇస్తాం, ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు ఇస్తాం, బంగ్లాలు పోయిన వాళ్ళకి బంగ్లాలు ఇస్తాం. మోడీ చేయలేని పని మేయర్ చేస్తాడా? ప్రధానమంత్రి ఈ దేశానికే ఉన్నాడు, 20 లక్షల కోట్ల రూపాయలు ఆయన దగ్గర ఉన్నాయి. 5,000 కోట్లు హైదరాబాద్లో మన వరదలాలు ఇచ్చిండు కదా, ఏ కాన కూడా ఇవ్వలేదు. ఏ కాని ఇవ్వకపోని ఇప్పుడు వచ్చి మేము అన్నీ చేస్తామంటూ రాళ్ళు. ఇక కేసీఆర్ అయితే ఇక ఆయన బయటికి కూడా ఆయన కొడుకొచ్చి గప్పాలు చెప్తున్నాడు. మా నాయన అసలు మొనగాడు, మా నాయన లేస్తే ఇంకా ఊరంతా అలకాలం కావాలి. మీ నాయన లేచేది ఎప్పుడు, మా దగ్గరకు వచ్చేది ఎప్పుడు? నాయన మీ నాయన సూర్యుడిని చూడకి ఎన్నేళ్ళు అయింది. ఇట్లా నేను పిల్లలకు మా అన్న పిల్లలకు ఆలకిళ్ళకు చదువుకున్న పిల్లలు చెప్తా, అరే మీరు పొద్దుగా లేచి సూర్యుడు ఎక్కడి దిక్కు నుంచి మొలుస్తుండో నాకు చెప్పాలి. ఎందుకంటే 6కే లేవు, 6కే లేస్తే సూర్యుడు ఎక్కడి నుంచో వస్తాడో కనిపిస్తాడు. కేసీఆర్ మన పోతే చెప్తున్నాడు అంటే అలా పార్టీలు, అరే నేను ఎప్పుడు చూసినా సూర్యుడు నడిపింతలే ఉంటుంది అబ్బాయి, ఎక్కడి నుంచి వస్తాడని. మిట్ట మధ్యాహ్నం లేస్తే కట్లే ఉంటుంది. ఇక మిట్ట మధ్యాహ్నం లేచినోడు ఏం పని చేస్తాడు మనకు? పొద్దుగాల 5కి లేచి కాలనీలలో తిరిగి బస్తీలకు వచ్చి
పని చేసుకునే పోయేటోళ్ళని కలిసి ఏం సంగతి అమ్మా, ఎట్లుంది, ఏంది పరిస్థితి, నీళ్ళు వస్తున్నాయా, కరెంటు చక్కనే ఉందా, ఏమవుతుంది, ఎట్లుంది, దోమల మందు కొట్టియాలనా, ఏమైనా మోరీలు తీపియాలనా అని అడిగేటోడు కావాలి మనకు పెద్ద పెద్ద వాళ్ళు అక్కర్లేదు, మనకు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అక్కర్లేదు, మనకి ఎవరు కావాలా, మన బస్సులో మన సమస్యలు అడిగేటోడు కావాలి. మనకు కష్టంలో ఉంటే సావుకో బతుకో పెళ్లికో ఏదైనా మన ఇంట్లో ఆపద సంపద ఉంటే మనల్ని వచ్చి పలకరించేటోడు కావాలి. ఓ దవాఖానకు పోతే 10,000 రూపాయలు బిల్లు తగ్గించేటోడు కావాలి. ఓ పిల్లగాని పల్లె చేస్తే 2,000 ఫీజు తగ్గించేటోడు కావాలి. ఒకవేళ మనకి జీతం సమయానికి రాకపోతే స్కూల్ ఫీజు కట్టకపోతే పిల్లగాని బయటకు పంపిస్తే పోయి మంచోళ్ళే వాళ్ళు కడతారో 4 రోజులు, లేకపోతే 2 నెలల ఫీజు మాఫీ చేయాలని చెప్పేటోడు కావాలి. వీళ్ళే కదా మనకు కావాల్సిన. కార్పొరేటర్ ఏంది చేసేది? దేశాన్ని ఉద్ధరించడానికి మోడీ ఉన్నాడు, రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి కేసీఆర్ ఉన్నాడు, మున్సిపల్ శాఖను ఉద్ధరించడానికి కేటీఆర్ ఉన్నాడు. ఏం ఉద్ధరిస్తారో, ఏం వెలుగబెడతారో వెలుగబెట్టమని వాళ్ళను. ఇవాళ మన బస్తీలో ఎన్నుకునేటోడు మనకు కావాలి కారే పనిచేసేటోడు కావాలి, మన దొడ్డికాడ పెళ్ళెట్టేటోడు కావాలి. ఇవాళ మనకు పెద్ద పెద్ద వాళ్ళు అక్కర్లేదు, విమానాలలో తిరిగేటోడు, గాలి మోటార్లో తిరిగేటోడు అక్కర్లేదు, గాలి పాటలు చెప్పేటోడు అక్కర్లేదు. ఉన్నది ఉన్నట్టు మన ఇళ్ళ ముందర నిలబడి మంచికి చెడ్డకు మన మధ్యలోకి వచ్చి మనతో నిలబడేటోడు మనకు కావాలి. మనం పోతే ఇంటికి పోయి చెప్పుకునేటట్టు ఉండాలి, లేకపోతే మన బస్తీలోకి వచ్చి మనతోని వారి మీద కూర్చొని కుర్చేసుకొని కూర్చొని ఎట్లా పెద్దమ్మా ఏంది, ఏం సంగతి, ఎట్లుందని అడిగేటోడు కావాలి. ఇవాళ ఇది ఆలోచన చేయండి. నేను ఎంపీగా ఉన్న లక్ష్మీనారాయణ కాలనీ గురించి ఆడ 200 మంది వాళ్ళు ఉంటే కూడా నేను ఒక్కను కొట్లాను. అదే 30 మంది కార్పొరేటర్, మా సోదరి రజితమ్మ లాంటి వాళ్ళు, పరమేశ్ లాంటి వాళ్ళు, నాకు 30 మంది కార్పొరేటర్లు నా ఎంబడి ఉంటే నాకు ఎంత హిమ్మత్ అవుతుంది, నాకు కొట్లాడడానికి శక్తి వస్తుంది కదా. ఇవాళ చేయడానికి రాష్ట్రంలో కేంద్రంలో వాళ్ళవే ఉన్నాయి ప్రభుత్వాలు. ఇవాళ ఈ కార్పొరేటర్ ఓడిపోతే కేటీఆర్ పదవి ఏమి ఊసిపోదు, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి కూర్చేపోదు, ఏమైనా కొడుకు దొప్పితే దొప్పాల్సిందే తప్ప కిందికి మనం దొప్పేది అయితే ఏం లేదు. ఆయనే ఉంటాడు, ఇంకా 3 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు, కేటీఆర్ మంత్రిగా ఉంటాడు. కానీ మన బస్తీలో మన సమస్యలను అడిగేటోడు మనకు కావాలి, మన సమస్యలను పరిష్కరించేటోడు కావాలి, మన బిడ్డ కావాలి, మన సోదరుడు కావాలి, మన తమ్ముడు కావాలి, మన అన్న కావాలి, మన పిల్లగాడు కావాలి. ఏ పరమేశ్వరాన్ని పెద్దోళ్ళు పిలిచితే పలికేటోడు కావాలి, అంతే తప్ప ఇక ఆయన ఉన్నాడు ఈయన ఉన్నాడు లేకపోతే మేము 67,000 కోట్లు ఖర్చు పెట్టినామని నిన్ననే కేటీఆర్ చెప్పాడు. నేను అడుగుతున్న ఈ 67 కోట్లు ఏ దొంగని జేబులోకి పోయినాయి, ఏ దొంగలించడం? మా లక్ష్మీనారాయణ కాలనీలో నేను వచ్చినాక 8,90,000 ఇప్పించి మోరీలు తీపించిన. ఒక్క రూపాయనన్నా మన ఉప్పల్ డివిజన్కి వచ్చిందా? 67,000 కోట్లు అంటే 150 డివిజన్లు, డివిజన్కు 500 కోట్లు రావాలి. మన డివిజన్కి 5 రూపాయలని వచ్చినాయా? నేను సూటిగా అడుగుతున్న కేటీఆర్, అయ్యా 67,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మా ఉప్పల్ డివిజన్కి 500 కోట్లు రావాలి. ఎక్కడ పోయినా 500 కోట్లు ఎవరి జేబులకు పోయినాయి, ఎవరు దొంగించుండు, ఎవడా దొంగ, ఆ దొంగను పట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసి బతకాలనుకుంటున్నారు. కరోనా వచ్చినప్పుడు ఒక్కడు కనిపించలే, కష్టాలు వచ్చినప్పుడు ఒక్కడు కనిపించలే, వరదలు వచ్చినప్పుడు ఒక్కడు లేడు, బురదలో మనం కూరుకపోయినప్పుడు ఒక్కడు రాలే. కానీ ఇవాళ మాత్రం సిగ్గు లేకుండా మన ఇళ్ళ మధ్యలో ఓట్లు అడగడానికి వస్తుంది. ఇంట్లో గిన కుక్కను పెంచుకుంటే ఒకనొక నిలిచి లాగు జింది వరకు కలిపారు. మన ఇంట్లో గిన కుక్కను గిన పెంచుకొని ఉంటే కుక్కను ఉసుకో అని చెప్పి కొడుకులో వచ్చిన వాళ్ళని గేట్లకు అడ్డం పెట్టి కాలనీల సైకిల్ మోటార్లు కార్లు అడ్డం పెట్టి ఉరకకుంట వేసి కుక్క పిల్లని గిన పెంచుకుంటే ఉసుకో అని చెప్పి లాగు మొత్తం జిందేటట్టు కుక్కలతో కలిపి టీఆర్ఎస్ వాళ్ళు ఎవడా నువ్వు వస్తే మన కష్టం ఏందో తెలుస్తుంది. మనం కరోనాలు ఉన్నప్పుడు మన కష్టం ఏందో తెలుస్తుంది. నౌకరికి పోలేక ఇంట్లో ఉండలేక 6 నెలలు 7 నెలలు మనం బతకలేక సస్తుంటే ఇంటి పన్ను డబల్ కట్టమంటాడు. 3 నెలల కరెంటు బిల్లు లెక్క కట్టి ఏ నెల కా నెల లెక్కేస్తే తక్కువ వస్తుంది. 3 నెలలు కలిపి ఒకటేసారి లెక్కేస్తే 100 యూనిట్లు దాటంగానే దాని బిల్లు డబల్ అవుతుంది. ఒక్కరొక్కరిని 200 400 కట్టుకునే వాళ్ళని 2,000 4,000 రూపాయలు ముక్కు విండి వసూలు చేశారు కరెంటు బిల్లు. అప్పుడే మర్చిపోతామా? నేను అడిగిన కేసీఆర్, నౌకర్ లేదు, తినడానికి తిండి లేదు, నువ్వే 6 కిలోల బియ్యం ఇచ్చి నెలకు 1,500 ఇచ్చినాక నువ్వు ఇంటి పన్ను కట్టు కరెంటు పన్ను కట్టమని అడుగుతావు. నీకు ఏమైనా సిగ్గుందా? ఓ సంవత్సరం పన్ను రద్దు చేయమని అడిగిన, ఇంటి పన్ను కరెంటు బిల్లు. ఓ ఏడాది ఇంటి పన్ను సంపాదనే లేదు. ఇంట్లో పిల్లలకి ఇంత బుక్కడు బువ్వ పెట్టుకునే పరిస్థితి లేదు. ఇంటి ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే మందుకోలీలు కొనే పరిస్థితి లేదు. బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే 3 అంతల కరెంటు బిల్లు వసూలు చేసి, కరోనా వస్తే కనీసం
దవాఖాన పోయి పరీక్షలు చేయించుకోనికి అవకాశం లేదు. ఆయనకు రోగం వస్తేనో ఢిల్లీకి పోతాడట. ఆయన కంటి నొప్పి వచ్చినా పంటి నొప్పి వచ్చినా మోకాలు చిప్పకేదాన్ని వచ్చినా ఆయన ఢిల్లీలో దవాఖానలో చూపించుకుంటారు. మనకు గాంధీ హాస్పిటల్ లేదు, ఉస్మానియా లేదు, ఏది లేదు. ఉస్మానియా హాస్పిటల్ ఎట్లా నీళ్ళు వచ్చినాయో చూసారు కదా. 100 ఏళ్ళలో నడడానికి అట్లా అయిందా? మరి ఇవన్నీ ఆలోచన చేయదు. ఇట్లాంటి సమస్యల మీద మాట్లాడాలంటే ప్రశ్నించేటోడు ఉండాలి. ఇవాళ 100 మంది కార్పొరేటర్లు ఈయనకున్నారు, 50 ఎంఐఎంకున్నారు. 150 ఉన్న అన్ని దొరగారి దొడ్లనే ఉన్నాయి. మరి అడిగేటోడు ఒకటి తల్లి. ఇవాళ అడగాలంటే నాకు కొంచెం శక్తి ఇవ్వండి, నా ఎంబడో 25 మంది నాకు ఎంబడి ఇవ్వండి, నా సైన్యం నాకుంటే ఎవ్వరితోనైనా కొట్లాడతాడు. కేసీఆర్ కాదు, మోడీ కాదు, వాళ్ళ బాబు దేవుడికి వచ్చినా మీకోసం కొట్లాడతా. లక్ష్మీనారాయణ కాలనీలో మోడీ కోసం కొట్లాడతా. మీ ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి రెసిడెన్షియల్ జోన్లకు మార్పించేటట్టు కొట్లాడతా. మీ ఇంటికి మీరు ₹1,00,000 20-25 వేల కంటే ఎక్కువ కట్టాల్సిన అవసరం లేని దగ్గర మీరు ఇంటి పన్ను ₹1,00,000 కడుతుంది. మీ పన్నులు తగ్గించేటట్టు నేను కొట్లాడుతాను, అది బాధ్యత. నేను కొట్లాడాలంటే నాకు కొంచెం శక్తి. ఇవాళ చేరిన వాళ్ళు అందరూ ఇక ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్, ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ బెడదపోవాలంటే టీఆర్ఎస్కు బీఆర్ఎస్ ఇవ్వాలి. బీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపిస్తే మన దరిద్రం అంతా తీరుతుంది. ఇక మీరు ఇట్లనే ఉంటే ఎంఆర్ఎస్ తెస్తాడు. ఎంఆర్ఎస్ అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. పెద్ద మనుషులు ఎక్కడికి పెళ్లి చేసుకోరు. ఇప్పుడు మా అమ్మనాయన ఉంటారు అనుకో, వాళ్ళు ఏడా రాపించుకోలేదు, ఊర్లో పెళ్లి అయితే పెద్ద మనుషులు గుర్తుపట్టారు. మా పెద్దమ్మది రికార్డులు ఉంటుందా? ఇవ్వాలగిన ఆమె ఆస్తి ఏమనుంటే పిల్లలకి ఇవ్వాలంటే మీ అమ్మనాయన పెళ్లి చేసుకున్నట్టు రెగ్యులరైజేషన్ సర్టిఫికేట్ తీసుకురాని దానికి కూడా మళ్ళీ 10,000 కట్టమని అడుగుతాడు కేసీఆర్. తోసుకోట్లా మునగాడు దొంగ మాటలు చెప్పుట్లా. ఆ బస్ స్టాండ్లో పోతే పాము ముంగీసని ఆడించేటోడు, ఇక పాము ముంగీసని చంపుతాను, ముంగీస పాముని తింటుందని ఆడిపించేటోడు ఉంటాడు కదా. వాడు మొత్తం పరిసినాడ సిద్ధర్ల నిండే వరకు చిల్లర వాడే వరకు ఇక ఆడిపిస్తూనే ఉంటాడు. నేను పడిపోయేటప్పుడు లెస్స చూసుకోవాలి, పాము ముంగీసని కలుస్తుందేమో, లేకపోతే ముంగీస పాముని తింటుందేమో అని. రోజు పడిపోయేటప్పుడు వచ్చేటప్పుడు రోజు చారన్న ఆటను అనలేసి చూసేది. ఇవాళనన్నా కలుస్తుంది, ఇవాళ రోజు ఆట ఆడిచి ఆ జేబులు నింపుకున్నాడు తప్ప ఎన్నడు పాము ముంగీసని గర్వలే, అది తినలే. ఇవాళ బీజేపీలో టీఆర్ఎస్లో పాము ముంగీసని బస్ స్టాండ్ కాడ నాటకం నాకుంది. ఎవరినెవడేం చేయడు. దొంగలు ఓట్ల కోసం వచ్చారు, ఓట్లు పొలగొట్టడానికి వచ్చారు. ఇట్లాంటి దొంగలు బస్తీలకు రానియకండి. బస్తీలలో మన పని మీద వస్తే బయట ఆరేసిన బట్టలు ఎత్తుకపోయేటోడు, ఇంటి ముందు ఉన్న సామాన్లు ఎత్తుకపోయేటోళ్ళు గంట మసరోళ్ళు ఇల్లు ఇడిచిపెడతారంటే అది కూడా వదలదు టీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి మా పెద్దమ్మలందరూ పని పొద్దునే ఇంట్లో వంట పని ఉన్నా ఆగి, పిల్లలకు ఇంత భోజనం టిఫిన్ పెద్ద ఇంటి ఆయనకు టిఫిన్ పెట్టేది ఉన్న ఆగి వచ్చి పరమేశ్వరుని ఆశీర్వదించిన వచ్చినందుకు రజితమ్మని గెలిపించి నాతో పాటు కౌన్సిల్కి పంపిస్తే మీకోసం కొట్లాడతా, మిగతా పనులు కూడా నేను చేపిస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. మీరు అందరు మాట ఇచ్చినట్టే కదా పరమేశ్వరుని గెలిపిస్తారు కదా. గెలిపించే వాళ్ళు అందరు చేతులు పైకి ఎత్తండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. సార్ చేస్తున్నాడు కూర్చున్నాడు అన్న. అన్న ఫోటో వాళ్ళకి